అలాగే మన సిఐ గారు వేదిక అనుకూల కోరుతున్నాము. అలాగే మన రాజ్ కుమార్ చౌదరి గారు, మీడియా శృతి ఎవరు? శృతి ప్రశాంత్ నెక్స్ట్ మిగతా వాళ్ళు పనిచేస్తే అది దెబ్బదెబ్బడిగానే ఉంటుంది. అంటే అంత నైపుణ్యం మీ సొత్తు దేవుడు మీకు ఆ శక్తి ఇచ్చాడు. కానీ దాన్ని సానపట్టణంలో దాన్ని మీరు వాడుకోవటంలో మీరంటూ వాడుకుంటే ఒక పువ్వు పుడుతుంది. ఆ పువ్వుని వాడుకుంటే దేవుడు పాదాలకు చెందద్ది. ఆ పువ్వుని ఇసిరేస్తే మురికి కాలువలో పడుద్ది. మీలాంటి మీ జీవితాలు కూడా పువ్వు లాంటి. మీరు కానీ మీ బిడ్డలను కానీ చదివించగలిగితే మీ జీవితాలు మారుతాయి. తప్పకుండా తల్లిదండ్రులుగా మీ బిడ్డలను చదివించే దాంట్లో జాగ్రత్త వహించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మా శివ ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికినందుకు ఈ సందర్భంగా వాళ్ళ కమిటీ నాయకులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈరోజు గుర్తుకున్న కిషోర్ గారిని, అదేవిధంగా జ్యోతి బాబురావు గారిని కూడా పట్టణ తెలుగుదేశం బాధ్యతల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మన నాయకులు కూడా నిరంతరం రాజకీయాలే కాదు, కొంతవరకు సమాజ సేవలో నిరంతరం మనం పనిచేస్తున్నా కానీ పిల్లల జీవితాల కోసం ఈ రోజు వాళ్ళని మనం చదివించగలిగితే మన జీవితంలో అంతకంటే అదృష్టం లేదు. అందుకని మన అందరం కూడా స్కూల్స్ని సందర్శించండి. ఎవరు వార్డుల్లో వాళ్ళని ఏదైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందించే దాంట్లో ఎంఈఓలతో కూర్చొని చర్చించండి. ఆ పని దాటితే నా దగ్గర కూడా తీసుకురండి. తప్పకుండా కావల్లో డ్రాప్అవుట్స్ లేకుండా ప్రతి పిల్లవాడు చదువుకునే విధంగా తీర్చిదిద్దుదామని కూడా ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తూ, నెక్స్ట్ ఇయర్ అంటే నా మనసులో ఉన్నటువంటి ఒపీనియన్, కావలి పట్టణంలో నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ప్రైవేటు పాఠశాలల్లో కానీ రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ దాదాపు కావలి నియోజకవర్గంలో 80 నుంచి 90,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందరికీ నేను నెక్స్ట్ ఇయర్ మా చారిటీ తరఫున నేనే అందరికీ కూడా స్కూల్ బ్యాగ్స్ ఇస్తాను. తప్పకుండా నేను మీ అందరి పిల్లలు చదువుకోవడానికి ఈరోజు మేము పిల్లలారా మీరు కూడా వినాలి. మీకు అర్థం కాకపోవచ్చు, మేము కూడా చదువుకోబట్టి మేము ఇక్కడికి వచ్చాం. సార్ కానీ ఈ సార్లు కానీ మీ పాఠాలు చెప్పే ఐవేర్లు కానీ చదువుకున్నారు కాబట్టి వాళ్ళు ఎంత అందంగా ఎంత నీట్గా ఉన్నారో ఆలోచించండి. తల్లిదండ్రులు చెప్పినా కూలి పనులకు పోవద్దు, చదువుకోండి. మీ తల్లిదండ్రులు కూలికి పొమ్మంటే మా ఇంటికి రండి, నేను చూసుకుంటా. అర్థమైందా? కానీ చదవండి. చదివితే మీ జీవితాలు మాలాగే బాగుంటాయి. మేము కారులో వచ్చాం, మీరు కూడా కారులో తిరగాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి. కూలి పనులు పోగాకండి, చదవండి. ఓకే, సంతోషం అండి అందరికీ. థ్యాంక్ యూ.